Now, refraction through a rectangular glass slab. ఒక రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్లో లైట్ యొక్క రిఫ్రాక్షన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. Let us take a glass slab and pass a light ray obliquely from one of its side. The light ray bends towards the normal. When it emerges out from the glass slab, it bends again and moves away from the normal. ఒక గ్లాస్ స్లాబ్ని తీసుకొని ఒక లైట్ రేని ఆబ్లిక్గా పాస్ చేసాం. స్ట్రైట్గా పాస్ చేయకూడదు. మనం ఏం అబ్జర్వ్ చేయలేం స్ట్రైట్గా చేస్తే. ఆబ్లిక్గా పాస్ చేసినప్పుడు ఈ గ్లాస్ స్లాబ్కి ఒక సైడ్ నుంచి పాస్ చేసాం. ఈ లైట్ రే గ్లాస్ స్లాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ వైపుకి బెండ్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే అది గ్లాస్ స్లాబ్ నుంచి బయటకు వస్తుందో ఆ లైట్ రే, దెన్ ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. మళ్ళీ నార్మల్ నుంచి దూరంగా బెండ్ అవుతుంది. గ్లాస్లోకి ఎంటర్ అయినప్పుడు నార్మల్ వైపుకి బెండ్ అయింది, టువర్డ్స్ ద నార్మల్. గ్లాస్లోంచి ఆ లైట్ రే బయటకు వచ్చేటప్పుడు అవే ఫ్రమ్ ది నార్మల్. Here we can observe that the angle of incidence at the air glass interface is equal and opposite to the angle of emergence at the glass air interface. ఎయిర్ గ్లాస్ ఇంటర్ఫేస్ అంటే ఎయిర్ గ్లాసు ఎక్కడైతే ఇంటర్ఫేస్ అవుతున్నాయో స్టార్టింగ్లో అక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంతైతే ఉందో అలాగే గ్లాస్ ఎయిర్ ఇంటర్ఫేస్, ఈ గ్లాస్లోంచి లైట్ రే బయటకు వస్తుంది కదా, ఎయిర్ ఉంది కదా, గ్లాస్కి ఎయిర్కి మధ్యలో ఇంటర్ఫేస్లో సేమ్ యాంగిల్ ఉంటుంది కానీ ఆపోజిట్గా ఉంటుంది. దిస్ ఈజ్ వై ద రే ఎమర్జెస్ ఈజ్ ప్యారలల్ టు ద ఇన్సిడెంట్ రే. సో ఇక్కడ మనం చూస్తే ఇన్సిడెంట్ రే, ఎమర్జెంట్ రే ఈ రెండు కూడా ప్యారలల్గానే ఉన్నాయి. మధ్యలో వేరే మీడియంలోకి వెళ్ళినప్పుడే అక్కడ డైరెక్షన్ అనేది చేంజ్ అయింది. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఇవి రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి. అంటే ఇన్సిడెంట్ రే, ఎమర్జెంట్ రే ఈ రెండు కూడా దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. నౌ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ది ఇన్సిడెంట్ రే, ద రిఫ్రాక్టెడ్ రే and the normal to the interface of two transparent media at a point of incidence all lie in the same plane. మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్లో కనుక చూస్తే ఇన్సిడెంట్ రే ఏ ప్లేన్లో ఉందో రిఫ్రాక్టెడ్ రే అదే ప్లేన్లో ఉంటుంది. ద ఇన్సిడెంట్ రే, ద రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ టు ద ఇంటర్ఫేస్ ఆఫ్ టూ ట్రాన్స్పరెంట్ మీడియా అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఇవన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి. The ratio of sine of angle of incidence to the sine of angle of refraction is a constant. Sine of angle of incidence అనేది sine of angle of refraction ఈ వీటి రేషియో కాన్స్టెంట్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఫర్ ఎ గివెన్ పెయిర్ ఆఫ్ మీడియా. ఇవ్వబడిన జత మీడియాకి ఒక పెయిర్ ఆఫ్ మీడియం ఏవైతే ఉన్నాయో వాటికి ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇలానే మనం స్నెల్స్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. ఇఫ్ I is the angle of incidence and R is the angle of refraction, then sin I by sin R is constant. I అనేది మన యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనుకుంటే, R అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనుకుంటే sin I by sin R is equal to కాన్స్టెంట్, ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది.